అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. సబ్ జైల్లో 5 గదులుండగా రిమాండ్లో 25 మంది ఖైదీలున్నారు. పోసానికి ప్రత్యేకంగా గదినిచ్చారు జైలు అధికారులు. రాత్రి పోసానికి కంబళి దుప్పట్నిచ్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న విరోచనాలతో బాధపడ్డాడు పోసాని. రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ఉదయం చపాతీ కుర్మా తిన్నారు పోసాని. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. సబ్ జైల్లో 5 గదులుండగా రిమాండ్లో 25 మంది ఖైదీలున్నారు. పోసానికి ప్రత్యేకంగా గదినిచ్చారు జైలు అధికారులు. రాత్రి పోసానికి కంబళి దుప్పటిని ఇచ్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న విరోచనాలతో బాధపడ్డాడు పోసాని. రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ఉదయం చపాతీ కుర్మా తిన్నారు పోసాని. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్లో. రమేష్, ఎట్లా ఉంది పోసాని ఆరోగ్య పరిస్థితి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ సినీ నటుడు కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉందని చెప్పి జైలు అధికారులు చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం వరకు ఆయనకు మోషన్స్ అయ్యాయి. అయితే వెంటనే జైలు అధికారులు ప్రత్యేక డాక్టర్ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఆయన గుండెకు సంబంధించినటువంటి మందులు కూడా వాడుతూ ఉన్నాడు. తర్వాత షోల్డర్ వద్ద చాలా విపరీతమైన పెయిన్ ఉన్న నేపథ్యంలో గతంలో తను వాడుతున్న మందుల్ని వాడాలని కూడా డాక్టర్లు సూచించారు. కానీ పోసాని కృష్ణమురళికి మాత్రం రాజంపేట సబ్ జైల్లో ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. దాంతో పాటు ఖైదీలతో అందరికీ ఇచ్చే విధంగానే ఆయనకు కూడా ఒక కంబలి దుప్పటిని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఆ రాజంపేట సబ్ జైల్లో మొత్తం 25 మంది రిమాండ్ ఖైదీలు ఉన్నారు. వారితో పాటు కృష్ణమురళికి మాత్రం ఒక సపరేట్ గదిని కేటాయించారని చెప్పవచ్చు. ఎందుకంటే 25 మందిలో ఒక్కొక్క గదిలో 25 మంది ఉంటారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణంగా ఆయనను ఒంటరిగా అంటే ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచి మిగిలిన వారిని కూడా మిగిలినటువంటి గదుల్లోకి సర్దుబాటు చేశారని చెప్పవచ్చు. అయితే నిన్నటి వరకు కూడా అంటే కాస్త ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి ఉదయానికి మాత్రం కాస్తంత తేరుకున్నాడని చెప్పి జైలు అధికారులు చెప్తూ వస్తున్నారు. ఉదయం మాత్రం ఆయనకు చపాతీతో పాటు కుర్మాను బ్రేక్ఫాస్ట్ గా జైలు అధికారులు ఇచ్చారు. వాటిని కూడా ఆయన తీసుకున్నట్టు కూడా జైలు అధికారులు చెప్తున్నారు. ఉదయశ్రీ. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.